సో నేను మీకు ఇచ్చే టాపిక్, ఇద్దరు బస్ స్టాప్ లో ఉన్నారు, పటాస్ గురించి మీ సెలబ్రిటీ స్టేటస్ గురించి ఏదైనా మాట్లాడుకోండి. కానీ వెరైటీ ఏంటంటే ఇద్దరు చెవిటోళ్ళు, మీకు ఇద్దరికి వినబడదు, కానీ అది కవర్ చేయాలి. ఓకే మీరు మొన్న పోయేసి వచ్చిన. అవును, మా ఆవిడ మొన్న ప్రెగ్నెంట్ అయింది తెలుసు నాకు. మా అత్తగారు మొన్న పెట్టిరు, డ్రైవర్ పెట్టిరు, బనీలు పెట్టిరు అన్ని. అవును, షూ దొబ్బుకొచ్చి అర్థమవుతుంది నాకు, అర్థమవుతుంది నాకు. అప్పుడు సినిమా పోయినాం, కానీ మస్తు క్లైమాక్స్ కొట్టే అండి. అలా ఏం చేసిరంటే ఫైట్ పెట్టలేదా, దాని వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది సినిమా. పక్కన చూసిపోయిందా? అర్థమైంది. నాకు చెప్పలేదా మరి? అట్లా కాదు, కాకపోతే గట్టిది నా పొద్దు. ఓ మై గాడ్, బస్ ఎక్కాలి నేను కూడా. హాయ్ పటాసులు రవి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అట్లని కాదు, నా పిల్లని మస్తు కొట్టిన రాత్రి, దమక్ ఖరాబ్ చేసింది, తావుడికి పైసలు ఇవ్వలేదు, అందుకని. అరే నీకు వినబడతలేదా? అదే వినబడట్లేదు. మీరు ఇది ఎట్లా వినిపించింది రా నీ అవులా? అవునండి, మొన్న పెద్ద జోక్ అండి. అప్పుడు అది నేను గిట్లా చూసిన అది సినిమా. మీరు చాలా పర్సనల్లీ తీసుకున్నారు, వద్దు. అదేం లేదండి, మొన్న మా అత్తగారు అయ్యో బాబాయ్, ఫుల్ మంచి కంటలు వాళ్ళ అత్తగారు ఏం పెట్టలేదు అడిగి, కట్టంతో పాటు చెడ్డి అనిపిస్తున్నాయి. వినిపించట్లా మామూలు నేను వినిపించింది. అవునండి, మీరు ఏ బస్కి వెళ్ళాలి? నేను దుబాయ్ పోతున్నా. అట్లా కాదు, అది నాన్ సింక్ లో మాట్లాడరా. నేను అదే మాట్లాడుతున్నా. ఇది ఎట్లా వినిపించిందిరా? అది ఏం చేసిరంటే అసలు అబ్బా నిజమే, నేనే బాగా చేస్తాను చాలా అని చెప్తున్నారు. నువ్వేమంటావు అలాగా దానికి? అయితే పిచ్చి హాస్పిటల్ ఆడికి